ధరణి పోర్టల్ తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ పార్టీల చరిత్ర ఏంటో మీకు తెలుసన్నారు. తిరిగి అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామన్నారు సీఎం. రైతు బంధును 16,000కు పెంచుతామన్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు ఆయన. కాంగ్రెస్ లో సీఎంల రేస్ పై కేసీఆర్ కామెంట్ చేశారు. ప్రత్యేకించి జానారెడ్డిని టార్గెట్ చేశారు. సీఎం సీట్ కోసం జానారెడ్డి రంగుల కలలు కంటున్నారని కేసీఆర్ అన్నారు. పాలకుర్తి సభలో దీనిపై వ్యాఖ్యానించారు. అటు మంత్రి కేటీఆర్ కూడా జానారెడ్డిపై సెటార్ వేశారు. నామినేషన్ వెయ్యని జానారెడ్డికి కూడా సీఎం సీటుపై మోసేనని సెటార్ వేశారు కేటీఆర్. కాంగ్రెస్ వస్తే కనీసం 6 సీఎంలు గ్యారంటీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కల్వకుంట్ల కుటుంబం ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయన్నారు రేవంత్ రెడ్డి. ల్యాండ్ పూలింగ్ జీవో రైతుల మెడపై కత్తిలా మారిందన్నారు. కాకతీయ వర్సిటీ విద్యార్థులను అణిచివేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వటం లేదన్నారు రేవంత్ రెడ్డి. వర్ధన్నపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయమని సంచలన కామెంట్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ నేతలు దోచుకునేందుకే ధరణిని తీసుకొచ్చారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతిని కక్కిస్తామని, ఈసారి ఆ పార్టీ అధికారంలోకి రాదు అన్నారు వెంకటరెడ్డి. ఇసుక ట్రాక్టర్ నడవాలంటే బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు ఈటెల రాజేందర్. మంత్రిగా ఉండగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదని 10,000 మందికి సొంత ఖర్చులతో వైద్యం చేయించారన్నారు ఈటెల. కరీంనగర్ జిల్లా విలాసానగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పుంజుకుందన్నారు కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు. తెలంగాణ ఆర్థికంగా బలమైన రాష్ట్రమని, కానీ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు 3 నెలల్లోనే అమలు చేశామన్నారు గుండూరావు. తెలంగాణలో కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో విద్యుత్ సమస్యలు లేవని, బీఆర్ఎస్ బీజేపీ నేతలు కర్ణాటక వచ్చి పరిశీలించాలని సవాల్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ 5 కిలోల బియ్యం పథకం ఫెయిల్ అయిందన్నారు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప. విద్యానిధి కింద 3,000 ఇస్తామని ఇవ్వలేదని చెప్పారు. 5 గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు చంద్రప్ప. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు సమయానికి రావట్లేదని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అన్ని సాధ్యమన్నారు చంద్రప్ప. ఖమ్మంలో 10కి 10 స్థానాల్లో గెలుస్తామన్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. పువ్వాడ ఓటమి భయంతో దాడులు చేయిస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఖబర్దారంటూ హెచ్చరించారు రేణుకా చౌదరి. తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. స్క్రూటినీ తర్వాత బరిలో 2,898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా గజ్వేల్ బరిలో 114 మంది అభ్యర్థులున్నారు. నారాయణపేటలో అత్యల్పంగా 7 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎంతో ఉద్యమకారులు, విద్యార్థుల బలిదానం ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం కేవలం ఒకే ఒక్క కుటుంబం స్వార్థం కోసం వాడుకుంటోందని ఆరోపించారు పొంగులేటి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ ఇంద్రలోకాన్ని చూపిస్తూ తెలంగాణ యాసలో ప్రజలను మభ్యపెడుతుంటాడని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పాలేరులో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కందాల ఉపేందర్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తాను మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తల అభిమానాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యన్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఎంపీ నామా నాగేశ్వరరావు కార్యకర్తలు ఆయన్ని సముదాయించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. కిష్టారం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేకు అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు హారతి పట్టి స్వాగతం పలికారు. 4వ సారి కూడా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు సండ్ర. అమెరికా నుంచి వచ్చిపోయే వారికి ప్రజల కష్టాలు తెలుస్తాయా అని కాంగ్రెస్ అభ్యర్థిని ఉద్దేశించి కామెంట్ చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ దయ వల్ల తొర్రూరును మున్సిపాలిటీ చేసుకున్నామన్నారు. పాలకుర్తికి డిగ్రీ కాలేజ్ అడిగితే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఇచ్చారని, బీసీ ఎస్సీ గురుకులాలు ఇచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు ఎర్రబెల్లి. బీసీ ముఖ్యమంత్రి ఓకే కానీ బీసీ బిల్లు సాధించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బీసీలకు ముఖ్యమంత్రి పదవే కాదు, బీసీ బిల్లు కూడా ముఖ్యమైందని అన్నారు ఆయన. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. కేసీఆర్, కేటీఆర్ఏ ఖమ్మంలో బీఆర్ఎస్ ని ముంచుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే కేసీఆర్ పార్టీలోకి వెళ్లారని చెప్పారు. మంత్రి పదవి ఎన్టీఆర్ తనకు చిన్నప్పుడే ఇచ్చారని, కేసీఆర్ తనకు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలది భూ కబ్జాలు, అవినీతి లొల్లి అన్నారు బండి సంజయ్. ఇసుక కుప్పలు కనిపిస్తే బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని, ఖాళీ జాగాలు కనిపిస్తే కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. యువతను మంత్రి గంగుల కమలాకర్ గంజాయి మత్తులో ముంచుతున్నారన్నారు బండి సంజయ్.
కాంగ్రెస్ 70 ఏళ్ల అధికారంలో ఉండి గరీబ్ హటావో ఇందిరమ్మ ఇళ్లు అనే నినాదానికే పరిమితమైంది అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పూటకో అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మోసం చేయడం వల్ల విజయశాంతి బీజేపీకి వచ్చారని, మళ్లీ అక్కడికి వెళతారని అనుకోవటం లేదు అన్నారు లక్ష్మణ్. బండి సంజయ్ సవాల్పై స్పందించారు మంత్రి గంగుల. కేంద్ర నీతులపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు ఆయన. అవగాహన లేని బండి సంజయ్ తో తాము మాట్లాడబోమన్నారు గంగుల. కేంద్ర మంత్రితో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు మంత్రి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ బేగంపేటలోని దేవడి, తబేలా, వికారనగర్, భగవంతాపూర్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు తలసాని. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమలారాజు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి హ్యాట్రిక్ సాధిస్తారన్నారు ఆయన. అలాగే మధిరలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రజలందరి సహకారంతో మధిర నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందేల శ్రీరాములు యాదవ్. మహేశ్వరం మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారాయన. తోడేళ్ల మందలాగా మహేశ్వరంలో భూములు దోచుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు చేవేళ్ల నుండి వచ్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి కేసీఆర్ దళితులను మోసం చేశారని మండిపడ్డారాయన. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారంలో ఉండి దుబ్బాకకు చేసిందేమీ లేదన్నారు. ఇంటికి ఉద్యోగం అన్నారు, కేజీ టు పీజీ అని అన్నారు. ఇవన్నీ ఏమన్నా అమలు చేశారా అని ప్రశ్నించారాయన. మేడ్చల్ జిల్లా కీసరలో బీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరారు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు. అభివృద్ధి అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే అభివృద్ధి అంటున్నారు కీసర దాయద గ్రామస్తులు. ఏకగ్రీవంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డికే తమ ఓటు అంటూ ప్రమాణం చేశారు గ్రామస్తులు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రెబెల్స్ తో చర్చించారు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే. రెబెల్స్ ను బుజ్జగిస్తూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారన్నారు ఆయన. బీజేపీ నేతలు అధికారం కోసం ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లు అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో మోదీ చేసిన ప్రసంగం తమకు నచ్చలేదన్నారు చింతామోహన్. కోమటిరెడ్డి బ్రదర్స్ పై మరోసారి మండిపడ్డారు నకరేకల్ ఎమ్మెల్యే చిరమర్తి లింగయ్య. తన ఎదుగుదలని చూసి ఓర్వలేక కోమటిరెడ్డి బ్రదర్స్ తనపై రాజకీయ కక్ష పెంచుకున్నారని ఆరోపించారు ఆయన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి వికాస్ రావు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు వికాస్ రావు. కరీంనగర్ జిల్లా కోరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని హుజూరాబాద్ కు పంపించిందే కేసీఆర్ అని చెప్పారామె. ఈటెల రాజేందర్ ను ఓడించడానికి పాడి కౌశిక్ రెడ్డితో కాదని తెలుసుకున్న కేసీఆర్ ప్రణవ్ బాబును పంపించారని మండిపడ్డారు ఈటెల జమున. మెదక్ జిల్లా రుక్మాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. దీంతో ఆ యువకుడిపై బీజేపీ నాయకులు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ఇరు వర్గాలని చెదరగొట్టారు. విద్యా కానుకలో అవినీతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. విద్యా కానుక మెటీరియల్ సప్లై చేసిన సంస్థలపై ఈడీ దాడులు చేశారన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సిఐడి నోటీసులు వచ్చాయి. అశోక్ బాబుకు నోటీసులు అందించారు సిఐడి కానిస్టేబుల్. టీడీపీ అకౌంట్లోకి వచ్చిన 27 కోట్ల రూపాయల వివరాలు ఇవ్వాలని సిఐడి కోరింది. ఈ నెల 18న సిఐడి ఆఫీస్కు వివరాలతో రావాలని చెప్పారు అధికారులు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారన్నారు కేసినేని నాని. ఆ విషయం వైసీపీ నేతలకి కూడా తెలుసన్నారు. ప్రస్తుతం చంద్రబాబు రాశి ఫలం బాగోలేదన్నారు నాని. త్వరలో రెట్టింపు ఉత్సాహంతో పోరాడతారన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలంటే లెక్కలేనితనంతో కలెక్టర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ బోర్డు అడ్వైజరీ కమిటీ సమావేశం పేరుతో గైర్హాజరు కావటం ఎంతవరకు సబబు అని అన్నారాయన.
కలెక్టర్ కింది స్థాయి అధికారులను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పేర్ని నాని. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మొదటిసారిగా టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పార్టీ కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామన్నారు నేతలు. రానున్న రోజుల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన మేనిఫెస్టోపై నేతలు చర్చించారు. అధికారం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు నేతలు. ఢిల్లీలో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన జరుగుతోంది. ట్రేడ్ ఫెయిర్ లో ఏపీ పెవిలియన్ ప్రారంభించారు మంత్రి అమర్నాథ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఏపీ ఉత్పత్తులు, ఫుడ్ కోర్టులు, టూరిజం స్టాల్స్ ఏర్పాటు చేశారు. కృష్ణగిరి, తుగ్గలి మండలాల్లో కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు పంట పరిహారం చెల్లించాలని ఆందోళన నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ దగ్గర సిపిఐ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు రైతులు. పంటలు లేక చేసిన అప్పులు తీర్చలేక పనులు దొరకక వలసలు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి వలసల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు రైతులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు సెంటర్లో చట్టసభల్లో ఎస్సీ రాజకీయ రిజర్వేషన్లు ఎత్తివేయాలంటూ ఆందోళన చేపట్టారు దళిత సంఘాలు. ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచి జాతికి ద్రోహం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించలేని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు నేతలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇసుక గుంతల కారణంగా కీసర మున్నేటి వద్ద 3 యువకులు మృతి చెందిన ప్రాంతాన్ని సందర్శించారు టీడీపీ నేతలు. అక్కడ ఇసుకలో బైఠాయించి ఇసుక అక్రమ దోపిడీ అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నేతలు. ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ రెడ్డి నాయకత్వంలో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు దేవినేని ఉమా. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 70 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరి నుండి కారులో అక్రమంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కారుని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైమ్ 2.0 విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నూతనంగా తీసుకొచ్చిన ప్రైమ్ 2.0 విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని, రిజిస్ట్రేషన్ శాఖలో దస్తావేజు లేఖర్ల పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో జరిపిన చర్చల్లో రిజిస్ట్రేషన్ శాఖలో తమను కొనసాగించొచ్చని చెబుతూనే తమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లా పాయసంపల్లిలో ఉల్లి రైతులు ఆందోళన చేశారు. ఫెర్టిలైజర్ దుకాణందారులు పంచగంగా కంపెనీకి చెందిన కల్తీ ఉల్లి విత్తనాలు ఇచ్చి మోసం చేశారంటూ రైతులు ఆవేదన చెందారు. పులివెందులకు చెందిన సమరసింహారెడ్డి, అనంతపురానికి చెందిన అవని సీడ్స్ కల్తీ ఉల్లి విత్తనాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారని మండిపడ్డారు. నకిలీ విత్తనాలు తయారు చేసిన కంపెనీలను, అవి అమ్మే వ్యాపారస్తులపై కూడా చర్యలు తీసుకుని తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు రైతులు. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాదంలో 9 మంది మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు వందలాది ముస్లింలు. మృతుల కుటుంబాలను ఓదార్చారు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తుఫాన్ వస్తుందని, 150 సీట్లు సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. 2018లో ప్రజలు తీర్పిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందన్నారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజా గొంతుకను నులిమేశారంటూ విదిశాలో జరిగిన సభలో విమర్శించారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబం కోసమే పనిచేస్తోందని, ప్రజల కుటుంబాల గురించి పట్టించుకోదంటూ ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కోట్లాది రూపాయల అవినీతి చేస్తూ పెట్టుబడిదారులను తరిమేశారంటూ గుర్తు చేశారాయన. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి రికార్డులు సృష్టిస్తామని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ మీద ప్రజలకున్న నమ్మకం అద్భుతమని, వారి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయన్నారు. ఢిల్లీలో కూర్చొని లెక్కలు వేసే వారికి ఇది అర్థం కాదంటూ కాంగ్రెస్ నేతలకు చురకలు పెట్టారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ అగ్రనేత అమిత్ షా విమర్శించారు. ఓబీసీల గురించి మాట్లాడినంత మాత్రాన ఓట్లొస్తాయని రాహుల్ గాంధీ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ మండల్ కమిషన్ నివేదిక రాజీవ్ గాంధీ అమలు చేయలేదని మధ్యప్రదేశ్లోని రేవా బహిరంగ సభలో గుర్తు చేశారు. ప్రధాని మోదీ మాత్రం వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగబద్ధత కల్పించారని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో టపాసులు పేల్చుతూ కాలుష్యం తీవ్రం కావడానికి బీజేపీనే కారణమంటూ ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ విమర్శించారు. సోమవారం నాడు దీపావళి కాకుండా టపాసులు ఎందుకు కాల్చారని ప్రశ్నించారాయన.
ఢిల్లీ పోలీసులు బీజేపీ చేతుల్లో ఉన్నారని, హర్యానా, యూపీ ప్రభుత్వాలు బీజేపీవేనని, అటువంటప్పుడు టపాసులు కాల్చకుండా నిరోధించడంలో విఫలమైందని ఎవరు గోపాల్ రాయ్ నిలదీశారు. కర్ణాటకలో బీజేపీ అధ్యక్ష పదవి విజయేంద్ర యడియూరప్పకు దక్కటంపై ఆ పార్టీ ఎంపీ రమేష్ జగాజిగనాగి అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత నాయకులకు బీజేపీలో ఎదిగే అవకాశం రాదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సంపన్నులు ఉన్నా, ఒక్కళిగలు ఉన్నా మద్దతు లభిస్తుందని, దళితులైతే ఎవరూ మద్దతివ్వరు అంటూ ఎంపీ రమేష్ కొత్త చర్చని లేవనెత్తారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ పాల్పడిన భారీ కుంభకోణంపై ఆ రాష్ట్ర విజిలెన్స్ మంత్రి అతిషి సీఎం కేజ్రీవాల్ కు నివేదిక సమర్పించారు. సీఎస్ నరేష్ కుమార్ తన కొడుకు కంపెనీకి 850 కోట్ల విలువైన చట్ట విరుద్ధ లబ్ధి చేకూర్చినట్లు ఈ 650 పేజీల ప్రాథమిక నివేదికలో వివరించినట్లు చెప్తున్నారు. 2015లో ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే దగ్గర భూమిని కేవలం 75 లక్షలకే ఆ కంపెనీకి కట్టబెట్టినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువారూర్, అరియాలూర్, మైలదుత్తరై, విల్లుపురం, కడలూర్, కరియక్కల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అల్పపీడన నేపథ్యంలో 2 రోజుల పాటు చేపల వేటపై నిషేధం విధించారు అధికారులు.